లడ్డూ అమ్మకాల్లో టీటీడీ సరికొత్త రికార్డు సృష్టించింది. మే నెలలో దాదాపు 92.27 లక్షల లడ్డూలను టీటీడీ భక్తులకు వితరణ చేసింది. 2013లో 72 కోట్ల 33 లక్షలు, 2014లో 80 కోట్ల 84 లక్షలు, 2015లో 89 కోట్ల 84 లక్షల లడ్డూలను మే నెలలో భక్తులకు అందించింది. కానీ ఈసారి వేసవి సెలవుల్లో రద్దీ విపరీతంగా పెరిగింది. గతంతో పోల్చుకుంటే క్యూ కాంప్లెక్స్ల బయట జనం భారీగా పడిగాపులు కాశారు. దీంతో లడ్డూలను కూడా భారీ స్థాయి వితరణ చేసింది టీటీడీ. లడ్డూ రికార్డుపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి మోహన్ అందిస్తారు. మోహన్, శ్రీవారి లడ్డు కొత్త రికార్డుపై మీ దగ్గర ఉన్న పూర్తి సమాచారం ఏంటి? దీని మీద టీటీడీ బోర్డు ఏమంటుంది? చక్రి, శ్రీవారి భక్తులకు సేవలు అందించడంలో టీటీడీ రికార్డులు సృష్టిస్తుంది. ఎన్నడూ లేని విధంగా భక్తులకు తరలి వస్తున్నటువంటి నేపథ్యంలో 2 రోజులు వరుసగా కూడా 1,00,000 అదేవిధంగా 1,00,000 మంది భక్తులకు శ్రీవారి దర్శన భాగ్యం కల్పించినటువంటి టీటీడీ మే నెలలో ఏకంగా 1 కోటి లడ్డూలను భక్తులకు పంపిణీ చేసినట్లుగా కూడా అధికారుల లెక్కలు తేల్చి చెప్తున్నారు. సాధారణంగా శ్రీవారి భక్తులు దర్శనానికి వెళ్లేటటువంటి సమయంలో వివిధ విధానాల్లో లడ్డూ ప్రసాదాలను టీటీడీ భక్తులకు అందజేస్తుంది. సర్వదర్శనం భక్తులకు సంబంధించి వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో వారు కంపార్ట్మెంట్ లో వేసి ఉన్నటువంటి సమయంలోనే సబ్సిడీపై 10 రూపాయల చొప్పున 2 లడ్డూలు అందజేస్తుంది. అదేవిధంగా అదనపు లడ్డూ కావాల్సినటువంటి భక్తులు 25 రూపాయలు చెల్లిస్తే మరో 2 లడ్డూలను అందజేస్తారు. ఇక నరకదారికి సంబంధించినటువంటి భక్తులు అలిపిరి నరక మార్గంలో వస్తే వారికి గాలిగోపురం వద్ద ఉచిత లడ్డూ టోకన్ అందజేస్తారు. శ్రీవారి మెట్టు మార్గంలో వస్తున్నటువంటి భక్తులకు 1150 మెట్టు వద్ద ఈ ఉచిత లడ్డూ టోకన్ ను పంపిణీ చేస్తారు. ఇక వారు వైకుంఠం శ్రీ కాంప్లెక్స్ లో వేచి ఉన్నటువంటి సమయంలో సబ్సిడీ 10 రూపాయల లడ్డూను 2, అదనపు లడ్డూ కావాల్సినటువంటి భక్తులకు 25 రూపాయలు చెల్లిస్తే మరో 2 లడ్డూలను అందజేస్తారంటే నడకదారికి సంబంధించిన ఒక్కో భక్తుడికి 5 లడ్లు అందజేసేలా కూడా ఏర్పాట్లు చేస్తారు. ఇక విఐపీ బ్రేక్ దర్శనాలు, సేవా టికెట్లు, ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగినటువంటి భక్తులకు ఉచితంగా 2 లడ్డూలు అందజేయడంతో పాటు అదనపు లడ్డూలు కావాల్సి వస్తే మాత్రం 25 రూపాయలు చెల్లిస్తే 2 లడ్డూలు అందజేస్తారు. వీరి కాకుండా దర్శనంతో సమయం లేకుండా శ్రీవారి లడ్డూను పొందేందుకు కూడా టీటీడీ ఏర్పాట్లు చేసింది. ఆలయం వెలుపల అదనపు లడ్డూ కౌంటర్ ద్వారా కూడా 25 రూపాయలు చెల్లిస్తే 2 లడ్డూలు అందించే విధానాన్ని టీటీడీ అమలు చేస్తుంది. గతంలో 1,00,000 లడ్డూలు ఈ కౌంటర్ ద్వారా అందించేటటువంటి టీటీడీ ప్రస్తుతం ఈ సంఖ్యను 15,000కు పరిమితం చేసింది. ఒక మే నెలలోనే 1 కోటి లడ్డూలు అందజేసినట్లుగా కూడా టీటీడీ అధికారులు పేర్కొంటున్నారు. చక్రి, మోహన్, ఇంత భారీ స్థాయిలో వితరణ జరుగుతున్నప్పటికీ కూడా క్వాలిటీకి సంబంధించి, రుచికి సంబంధించి భక్తుల నుంచి ఫిర్యాదులు అందుతూ ఉన్నాయి. దీనికి సంబంధించి బోర్డు ఏమన్నా చర్యలు తీసుకుంటుందా? ఏమన్నా వాటిని ప్రక్షాళన చేసే పరిస్థితి ఏమైనా కనపడుతోందా? చక్రి, శ్రీవారి లడ్డూ ప్రసాదానికి తయారీకి సంబంధించి టీటీడీ 1953 నుంచి కూడా దిట్టం అనేటువంటి ఒక ప్రాతిపాదికన లడ్డూ ప్రసాదాలను తయారు చేస్తుంది. ఆలయ పోర్టు అధికారులు నిత్యం కూడా 5,100 లడ్డూలు తయారు చేసేందుకు సంబంధించినటువంటి ముడి సరుకులను సిబ్బందికి అందజేస్తారు. ఈ ముడి సరుకులకు సంబంధించినటువంటి క్వాలిటీ తక్కువ ముఖం పట్టుకుండడం కారణంగానే స్వామివారి లడ్డూ ప్రసాదం నాణ్యత అదేవిధంగా రుచి తగ్గుతున్నటువంటి ఫిర్యాదులు అనేకంగా వస్తున్నటువంటి నేపథ్యంలో ఇటీవల కాలంలో టీటీడీ అధికారులు ముడి సరుకులకు సంబంధించినటువంటి నాణ్యత ప్రమాణాలు పెంపొందించేలా కూడా ఏర్పాట్లు చేస్తున్నప్పటికీ లడ్డూ తయారీకి సంబంధించి నిత్యం కూడా 9,000 కేజీల నెయ్యి కావాల్సి వస్తున్నటువంటి పరిస్థితి కావడం, కేవలం ఆవు నెయ్యి మాత్రమే లడ్డూ ప్రసాదాల తయారీకి ఉపయోగిస్తే వాటి నాణ్యత ఉండేటటువంటి అవకాశాలు ఉన్నటువంటి నేపథ్యంలో దీనికి సంబంధించినటువంటి సేకరణ టీటీడీకి ఇబ్బందికరంగా మారుతున్నటువంటి పరిస్థితుల్లో లడ్డూ నాణ్యత ప్రమాణాలు తగ్గుతున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా ఆలయం వెలుపలకు లడ్డూ సంఖ్యను పెంచేందుకంటూ కూడా బూందీ పోటును ఏర్పాటు చేసి వాటిని తిరిగి ఆలయంలో పంపిన తర్వాతే లడ్డూలు తయారవుతున్నాను. దీనికి సంబంధించినటువంటి విధాన ప్రక్రియ కారణం కూడా లడ్డూ ప్రసాద నాణ్యత తగ్గడానికి కారణంగా కూడా భావించవచ్చు. దీనికి సంబంధించి నిత్యం కూడా వస్తున్నటువంటి ఫిర్యాదులను టీటీడీ అధికారులు పరిశీలిస్తున్నారు. నాణ్యత ప్రమాణాలు పెంచుతామంటూ కూడా వ్యాఖ్యలు చేస్తున్నటువంటి పరిస్థితి. థాంక్స్ ఫర్ ద అప్డేట్స్, మోహన్.